ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రిషిరామ్ 3 to 1. సో ఇది వచ్చేసి డే 2 అన్నమాట. నైట్ మేము ఒంగోలులో ఆల్ట్ అయ్యాము. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి టైం 8 అవుతుంది. 6 o'clock బయలుదేరదాం అనుకున్నాం కానీ ఇంకా అవ్వలేదు అనమాట. ఈ పిల్లలతో మేము కూడా లగడానికి బతికించాం. సో ఇప్పుడు వచ్చేసి 8 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. సో మైసూర్కి వెళ్ళినప్పటికీ ఎంత టైం పడుతుంది ఏంటి అనేది చూద్దాం. కానీ సో ప్రస్తుతానికి అయితే వెళ్తూ ఉన్నాం. టిఫిన్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం అనమాట. చూస్తూ ఉండండి. ఇంకా మేమైతే రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి 8 అయిపోయింది. మార్నింగ్ 6 o'clock అంతా వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ అస్సలు అవ్వలేదు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం. 8 అయింది టైము. నైట్ ఆల్ట్ ఉండడం వల్ల మళ్ళీ నెక్స్ట్ రోజు ఫ్రెష్గా అంటే ఆ రోజే జర్నీ స్టార్ట్ అవుతుంది అన్నట్లుగా అనిపించింది అనమాట. లేదు అంటే ఇంకా నాన్ స్టాప్గా వెళ్ళిపోతే ఇంకా మనం కూడా టైర్డ్ అయిపోతాం, పిల్లలు కూడా టైర్డ్ అయిపోతారు. ఒకరోజు ముందు వెళ్ళి మనం అక్కడ చేసేది ఏమి కూడా ఉండదు. లేట్గా ఒకరోజు లేట్ వెళ్ళినా ఒకరోజు ముందు వెళ్ళినా ఇంకా అదే ఉంటుంది అన్నట్లుగా ఇంకా సరేలే అంత రిస్క్ చేసుకొని కంటిన్యూస్గా వెళ్ళొద్దు ఉండిపోదాము అన్నట్లుగా అయితే మేము అదే చెప్పాను కదా రూమ్లో అయితే ఉండిపోయామన్నమాట. మళ్ళీ తెచ్చిన లగేజ్ అన్నీ కూడా రూమ్లో పెట్టేసామంటే మళ్ళీ కార్లో ఉంటే సేఫో కాదు అన్నట్లుగా అన్ని రూమ్లో తీసుకెళ్ళిపోయాం. మళ్ళీ మార్నింగ్ బయలుదేరిన టైంకి మళ్ళీ అన్ని తీసుకొచ్చి ఎక్కడైతే పెట్టేసామన్నమాట. ఇంకా ఈ 2 రోజుల ప్రయాణానికి అయితే మా పిల్లలు ఎంత విసిగించేస్తారో, అసలు ఎలా వెళ్ళగలమో ఏంటో, ట్రైన్లో వెళ్ళిపోయిన బాగుండు పిల్లలతో అనేసి అనుకున్నాను. కానీ వన్స్ జర్నీ స్టార్ట్ అయిన నుంచి మళ్ళీ మైసూర్ వెళ్ళినంత వరకు కూడా అసలు ఎక్కడ కూడా డిస్టర్బ్ అయితే చేయలేదు. వాళ్ళు అల్లరి అన్నది పెట్టలేదు. ఊర్లో బయలుదేరి నుంచి మైసూర్లో ఇంటికి వచ్చిన వరకు కూడా అసలు ఎలాంటి డిస్టర్బ్ అయితే చేయలేదు అనమాట. అంటే ఒకరు నా దగ్గర ఒకరు వాళ్ళ దగ్గర ఉండటం వల్ల ఇంకా నాకు కూడా మంచిగా అనిపించింది అనమాట. కాస్త రిలాక్స్ అయ్యాను. లేదంటే 2 పిల్లలతో చాలా ఇదైపోయేదాన్ని నేనైతే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏదైనా కావాలంటే ఇంకా ఆపడమే అనమాట. వాళ్ళకి కాల్ చేసి ఆగండి, ఇక్కడ ఆగుదాము, అక్కడ టిఫిన్ చేద్దాం అన్నట్లుగా అలాగా ఫోన్ల ద్వారా అలాగా నడిపించుకుంటూ వెళ్ళారనమాట. ఆ రూమ్ నుంచి 8కి బయలుదేరాం కదా, ఇంకా 8:30, 9కి అంతా టిఫిన్ చేసేద్దాము అనేసి అనుకున్నాము. కానీ వెళ్ళిన దారిలో ఎక్కడా లేవు. ఒక దగ్గర ఉంటే ఇంకా మాకు కావాల్సినవి అక్కడ లేవు అని చెప్పేసి అక్కడ వదిలేసి మళ్ళీ ముందుకు వెళ్ళాము. అప్పటికే 10 ఇలా అయిపోతుంది. ఇంకా మనకి కావాల్సినవి కాదు అసలు ఏమి దొరకకపోగలవు, ఎక్కడైనా ఆగేసి తిందామనేసి అయితే ప్రస్తుతానికి చాలా పీస్ఫుల్గా చాలా సాఫీగా జరుగుతుంది. ఎందుకంటే ఫ్రెష్గా పడుకొని లేచి ఫ్రెష్ అయ్యి వచ్చాం కాబట్టి ఇంకా టిఫిన్ చేసాక మళ్ళీ నిద్రలు అలసట మొదలవుతుంది అనమాట. ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా వెళ్తున్నాము. పిల్లలు ఇద్దరు కూడా ఆ కార్లో అయితే వెళ్తున్నారు. ఇద్దరు కూడా బాబాయ్ అనుకుని అయితే వెళ్ళిపోయారు అనమాట. సో ప్రస్తుతానికైతే ఇది టిఫిన్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటనేసి అలాగా చూసుకోవాలి వెళ్తున్నాము. ఇంకా ఒక దగ్గర రెస్టారెంట్ అయితే కనిపించింది. ఇంక ఇక్కడ వదిలేసి వెళ్తే పూర్తిగా టిఫిన్ చేయకుండా అయిపోగలము, మనమైనా ఉండగలం కానీ పిల్లలు ఉండలేరు కదా అన్నట్లుగా ఇంకా అక్కడైతే దిగాము. అప్పటికి మేబీ ఒక 10 ఇలా అవ్వచ్చు. ఇంకా టిఫిన్ నుంచి మొదలు పెట్టామండి నాన్ వెజ్. ఎందుకంటే ముందు రోజు సాటర్డే కాబట్టి అసలు ఏమీ తినలేదు. ఓన్లీ పప్పు అన్నము మీల్స్ అవే తిన్నామన్నమాట. ఇంకా ఈరోజు ఫుల్గా లాగిచ్చేద్దాం అనేసి సాటర్డే రోజు ఫిక్స్ అయిపోయాము. ఇంకా మార్నింగే నేనైతే ఎగ్ దోశతో అయితే స్టార్ట్ చేశాను, నేను పిల్లలు. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 1:45 అయ్యింది అనమాట. మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ చేసాం మా జర్నీ. ఇప్పటికీ ఎంత 9, 10, 11, 12, 5.5 hours అయితే అయ్యింది అనమాట. మధ్యలో టిఫిన్ అయిపోయింది, ఇప్పుడు లంచ్ కూడా అయిపోయింది. చక్కగా బిర్యానీ అయితే తిన్నాం అనమాట. నిన్న సాటర్డే కాబట్టి చక్కగా మీల్స్ అవన్నీ తిన్నాం. ఈ రోజు మాత్రం సండే కాబట్టి మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఎగ్ దోశ, మధ్యాహ్నం వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అనమాట. ఇంకా ఈవినింగ్ ఏం తిన్నామో తెలియదు. ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి తిరుపతికి అయితే వచ్చామన్నమాట. తిరుపతి దగ్గరలోకి వచ్చాము. ఇలా కంటిన్యూస్గా వెళ్తే కనుక ఒక 7, 8కి అంతా వెళ్ళిపోతాం. లేదు ఆగి వెళ్తే ఒక 10 ఇలా అవ్వచ్చు. సో అదండి ప్రస్తుతానికి ఇంకా మా ప్రయాణం సాగుతూనే ఉంది. నైట్ ఆల్ట్ ఉండడం వల్ల ఈరోజు మళ్ళీ ఫ్రెష్గా వెళ్తున్నాము. లేదా కంటిన్యూస్గా అయితే మనం కూడా వీక్ అయిపోతాము, స్ట్రెస్ అయిపోతాము. సో అలా 2 days జర్నీ ఉంటే కనుక ఖచ్చితంగా 1 day స్టే చేస్తేనే బెటర్. సో ఇదనమాట. మా హెన్షిక మాత్రం వాళ్ళ బాబాయ్ కారు అస్సలు వదలట్లేదు, అందులోనే వెళ్తుందనమాట. మా కన్నయ్య ఏమో ఒక్కొక్కసారి వెళ్తున్నాడు, ఒక్కొక్కసారి మాతో ఉంటున్నాడు. ఎందుకంటే ఇంకా 2 పిల్లలతో అక్కడ కూడా ఇబ్బంది అవుతుంది కదా అలా అని చెప్పేసి. కన్నయ్య ఏది బాబాయ్ ఏడి వెళ్తావా పిల్ల అయితే పిల్లు నేను వస్తాను ప్లీజ్ అన్న, ప్లీజ్ అలాగంట కానీ ప్లీజ్ మా హెన్షిక ఎక్కడ ఆపేమనుకోండి, నువ్వు తింటేనే బాబాయ్కి వెళ్తావు, లేదంటే బలవంతంగా ఫాస్ట్ గా తినేస్తుంది అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అయింది నాకు. లేదంటే ఈ కార్లో ఎక్కిచ్చేస్తామని చెప్పేసి.
సో ఇదండి ప్రస్తుతానికి వెళ్తూ ఉన్నాం, చూస్తూ ఉండండి. మా హెన్షిక ఇంకా వాళ్ళ బాబాయ్ కార్లో ఉందని చెప్పేసి మా సహర్ష అయితే అరుస్తూనే ఉన్నాడు అక్క అక్క అని చెప్పేసి. ఇంకా వీడు కూడా అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళకి విసిగిస్తాడు కదా అని చెప్పేసి ఇంకా బలవంతంగా ఈ కార్లో కూర్చోబెట్టామన్నమాట. ఇంకా మా హెన్షిక అయితే అసలు వినలేదు. మేమైతే ఇంక చక్కగా పాటలు పాడుకుంటూ వెళ్తున్నాం. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే వెళ్ళినట్లయితే హైదరాబాద్ వెళ్తాం, లేదంటే ఊరు వెళ్తాం అనమాట. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మైసూర్ వచ్చేసి మళ్ళీ రొటీన్. కానీ ఈసారి అలా కాదు కదా, అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఉంటుంది, మాకు కూడా కొత్తగా ఉంటుంది అనమాట. ముందున్న లైఫ్ వేరు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవబోతున్న లైఫ్ అయితే వేరు కదా. మీతో పాటు ఇంకా మాకు కూడా కొత్తగానే అనిపిస్తుంది. ఇంకా మైసూర్ వెళ్ళాక అక్కడ వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను. సో ప్రతి ఒక్కటి కూడా మీరు చూద్దురు. కానీ అంటే నాకు వీలైనంత వరకు నేను వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి ఆపుదాం అన్నట్లుగా ఇంకొక ప్లేస్ దగ్గర అయితే ఆపారండి. ఇక్కడ దగ్గర 2 hours అయితే టైం వేస్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఆగకుండా కంటిన్యూస్గా వెళ్ళినట్టయితే 8 కంతా ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళము, 9 వరకు వెళ్ళిపోయే వాళ్ళము. కాకపోతే ఇంక ఇక్కడ ఓన్లీ కాఫీ తాగుదామని దిగేసి 2 hours స్పెండ్ చేసామన్నమాట. అక్కడ ఇంకా టాయ్స్ అన్నీ ఉంటే ఇంకా పిల్లలు ఆగుతారు చెప్పండి. ఇంకా మాకు ఏ తిండి వద్దు, మాకు బొమ్మలు కొనివ్వండి చాలు అనేసి అంటే ఇంక ఇక్కడికైతే తీసుకొని వచ్చామన్నమాట. అప్పుడే మా బాబు అయితే అక్కడ ఒకటి తీసుకోరంటే ఒకటి కాదు, అక్కడ అన్నీ ఆడేసాడు అనమాట. ఆ షాప్ ఓనర్ అయితే ఎలా చూస్తున్నాడంటే, మీరు కొనకపోయినా పర్లేదు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయండి అన్నట్లుగా చూస్తున్నాడు అనమాట. ఇంకా అంతసేపు అక్కడ ఉన్నారు కదా అన్నట్లుగా ఇంకా ఇద్దరికి ఒక్కొక్కటి కొనేసి ఇచ్చామన్నమాట. ఒక చిన్న కార్ అయితే కొనేసి ఇచ్చాము. ఇంకా అది ఇచ్చిన తర్వాత అసలు అక్కడ ఉండట్లేదు, మేము ఎంత గట్టిగా పట్టుకున్నా సరే ఉండట్లేదు అనమాట. కిందకి వెళ్ళేసి జుయి చేస్తాడంట. ఎంత ఏదేమైనా సరే పిల్లల్ని అయితే అస్సలు ఆపలేం కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ పానీపూరి, బేల్పూరి ఏమేమో చెప్పాము. అంటే అన్ని డేస్ అయిపోయింది కదా, ఇప్పుడు గుర్తులేదు కూడా నాకైతే. May 31st అనమాట అది. ఈరోజు డేట్ వచ్చేసి June 18th. ఇంకా నేను వీడియోస్ చూస్తుంటే ఓకే ఈ ప్లేస్లో ఆగామో ఆ ప్లేస్లో ఆగామో అని చెప్పేసి ఇప్పుడు గుర్తొస్తుంది. అంటే చాలా వీడియోస్ పెండింగ్ ఉండటం వల్ల ఒకటి తర్వాత ఒకటి పెట్టాలి కాబట్టి ఈ వీడియో పెట్టేసరికి ఇంత టైం అయితే అయ్యింది. అంటే మేము మైసూర్ వచ్చామన్న వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో ఈ ఫంక్షన్ జరిగింది అక్కడికి వెళ్ళాము అన్నది అవన్నీ పెడితే మీరు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి కాస్త లేట్ అయినా సరే 1 by 1 పెడదాము అన్నట్లుగా పెట్టాను అనమాట. ఇంకా స్నాక్స్ అయిన తర్వాత మళ్ళీ మా జర్నీ అయితే కంటిన్యూ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ డిన్నర్కి అయితే ఆగామన్నమాట. ఈ వీడియో ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా తిన్నదే ఉంది. ఎందుకంటే కార్ జర్నీలో ఇంకేం మాట్లాడతామో, జర్నీ అంటే అలాగా సాగుతూనే ఉంటుంది కదా. ఇంక ఇక్కడ ఫైనల్లీ భోజనం అయితే చేసేసి ఇంటికైతే వచ్చేసాము. పడుకోండా నిద్ర వస్తుంది. రాయల్ బ్యాట్ ఇప్పుడే చికెన్ నూడిల్స్ ఫ్రెండ్స్ ఫైనల్లీ 11:30 అయిందనమాట. ఇంటికి వచ్చాము. సో ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చేసి చక్కగా దిష్టి అయితే తీశారు. సో ఇప్పుడైతే ఇద్దరు కుడికాలు పెట్టి ఇంట్లోకి అయితే ఫస్ట్ టైం అడుగు పెట్టబోతున్నారు. రండి కుడికాలు పెట్టండి అమ్మ. కుడికాలు పెట్టరండి. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంటికైతే సేఫ్గా వచ్చేసాం. 2 రోజుల ప్రయాణం అయితే అయ్యింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ 2 రోజుల ప్రయాణం తర్వాత అయితే మైసూర్కి అయితే వచ్చాము. సో ఇల్లంతా కూడా బూజులు పట్టేసి ఉందన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నిటికీ 1 వారం రోజులు అయితే పడుతుంది.
రేపటి నుంచి దీని పని అయితే పట్టాలి. సో ఇంకా ఎప్పుడు వెళ్ళామో కూడా గుర్తులేదు ఫ్రెండ్స్, అసలు 4వ నెల 1కో ఎప్పుడో కూడా గుర్తులేదు. సో ఇప్పుడు 1.5 మంత్ అయితే అయిపోయింది అనమాట. సో ఫైనల్గా ఇంటికైతే చేరుకున్నాం. రేపటి నుంచి క్లీనింగ్ అంతా కూడా మొదలు పెట్టాలి. ఓకే, ఇప్పుడు నీట్గానే ఉంది, ఎందుకంటే వెళ్ళినప్పుడు నీట్గా చేసి వెళ్ళాం కాబట్టి ఇప్పుడు కొంచెం అంత గందరగోళం ఏం లేదు. కాకపోతే ఇన్ని రోజులు ఉండలేదు కాబట్టి బూజులు అవి అన్నీ పట్టేస్తున్నాయి అనమాట. సో ఫైనల్లీ వీడియో ఇది చాలా సేఫ్గా ఇంటికైతే చేరుకున్నాం అనమాట. సో ఇకపై మైసూర్ బ్లాగ్స్ అయితే వస్తాయి. సో ఫైనల్ వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.